నంద్యాల జిల్లా ఆలగడ్డ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. వైసీపీ నాయకులు అవాస్తవ ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నాయకులకు పని లేక ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో వారికి సరైన దిశ చూపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి నియోజకవర్గంలో మెంటల్ హాస్పిటల్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కటువుగా విమర్శించారు. అమరావతి రాజధాని అంశంపై కూడా ఆమె స్పందిస్తూ ఒకప్పుడు అసెంబ్లీలో అమరావతి మద్దతు తెలిపిన జగన్ ఇప్పుడు రాయలసీమ పేరుతో భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాయలసీమపై నిజంగా ప్రేమ ఉంటే కర్నూలును రాజధానిగా కోరాల్సిందని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి దెబ్బతీసే విధంగా గతంలో తీసుకున్న నిర్ణయాలపై ఆమె ఆక్షేపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వైసీపీ నాయకులు అనవసర వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. ముఖ్యంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఖండిస్తూ రాజకీయాల్లో పరస్పర గౌరవం అవసరమని అఖిలప్రియ పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మొత్తానికి ఆలగడ్డలో రాజకీయ వాతావరణం మరొకసారి వేడెక్కగా ఈ వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి లోకేష్ అన్న గారిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పాపం రాష్ట్రంలో ఏమి పని పాట లేదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్ని పనులు కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా అన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు వైసీపీ నాయకులకి ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు అవాస్తవాలు మాట్లాడుతూ, తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ, పిచ్చి పట్టినట్టు రోడ్ల మీద తిరుగుతూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ తిరుగుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏదైతే ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పైనుంచి ఏమిస్తున్నారో తెలియదు. కానీ నిజంగంటే ఇక్కడ వీళ్ళందరికి కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక మెంటల్ హాస్పిటల్ పెట్టి వీళ్ళందరినీ దాంట్లో జాయిన్ చేపిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పైన కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ ఏం మాట్లాడుతున్నారంటే, నేను చూసిన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అమరావతి క్యాపిటల్ గా ఉండాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి, మావిగన్కి సపోర్ట్ చేయాలనుకుంటే వైసీపీ నాయకులకి ఓటు వేయండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు అమరావతి మన రాజధానిగా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దాని గురించి మాట్లాడినప్పుడు 14-19 టైంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేచి అసెంబ్లీలో మేము అమరావతిలో రాజధాని పెట్టడానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాము, మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రాజధాని పనికిరాదు, నాకు 3 రాజధానులు కావాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు లేదు 3 కాదు, ఎక్కడైతే నేను మావిగన్ అని చెప్పి అంటానో అక్కడ నాకు అమరావతి క్యాపిటల్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు నిజంగంటే ఈ వైసీపీ నాయకులు రాయలసీమలో ఉన్న వాళ్ళు రాయలసీమ ఎత్తుపోతులు అంటే అందరు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. రాయలసీమకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు, రాయలసీమకి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అని. మరి నిజంగాంటే రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే అమరావతిలో ఒకవేళ క్యాపిటల్ కాదు అంటే మీ పార్టీ స్టాండ్ ఏమవ్వాలా? కర్నూలులో రాజధాని పెట్టాలని చెప్పి మాట్లాడాలా? ఎందుకు కర్నూలు గురించి ఎవరు మాట్లాడట్లేదు? రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులు రాయలసీమలో రాజధాని పెట్టమని ఎవరు అడగట్లా. కానీ వీళ్ళకి రాయలసీమ మీద ప్రేమ ఉందంట. ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడితే వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజు నిజంగంటే రాయలసీమకు గాని రాష్ట్రానికి గాని నష్టం చేసి ద్రోహం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి 30-40 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగేసినారు. మళ్ళీ ఈ రోజు ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా పరిశ్రమలు తీసుకొచ్చి, నిధులు తీసుకొచ్చి, ఇబ్బందులు ఉన్నా కూడా రోడ్లు, కాలువలు అన్ని విధాలుగా మనం ముందుకెళ్లి ఈరోజు పోటాపోటీ పడి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం ఉండాలని చెప్పి పెట్టుబడులు తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తారు. ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, నా తండ్రిని చంపింది
చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతాడు, మా బాబాయిని చంపింది చంద్రబాబు నాయుడు చెప్పి మాట్లాడతాడు, ఇంకో రోజు వచ్చి మావిగన్ అంటాడు. నిజంగా మెంటల్ స్టేటస్ ఆయన గురించి మాకు కూడా పాపం నాకు చాలా జాలేస్తుంది. ఎక్కడ ఆయనకి మెంటల్ స్టేటస్ ఇబ్బంది పడుతున్నాడా ఏంటనేది డౌట్ వస్తుంది. అందుకే ఆయన ఏదైతే ఆయన మెంటల్ ఇల్నెస్ వైసీపీ నాయకులు వాళ్ళందరూ కూడా అంటించినట్టున్నారు. అందుకే ప్రతి ఒక్క నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఏం మాట్లాడాలో తెలియకుండా మన హోంమంత్రి అనిత గారు కూడా ఆమె ఏదో మేకప్ వేసుకుంటుందని చెప్పి ఆమె మేకప్ గురించి ఆమె వాడే కారు గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలా? ఆమె మేకప్ వేసుకుంటే ఏమి, వేసుకోకపోతే ఏమి, నీకెందుకు అవన్నీ? ఆమె పని చేస్తుందా పని చేయట్లేదా దాని గురించి మాట్లాడు. అంటే ఆడోళ్ళు కాకపోతే మగోళ్ళు వేసుకుంటారా మేకప్? మీ ఇంట్లో ఆడోళ్ళు మేకప్లు వేసుకోరా? సో దయచేసి వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి పక్కన పెట్టి సబ్జెక్ట్ ఉండి ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే మాట్లాడండి. లేదు అంటే మీ పిచ్చి ముదిరి ప్రజలకి ఇబ్బంది కలగక ముందే మిమ్మల్ని అందరూ మెంటల్ హాస్పిటల్ మేమే పడేస్తాం. సో దయచేసి ఇటువంటి వ్యాఖ్యలకి దూరంగా ఉండి వైసీపీ నాయకులు మీకు ఎట్లా పని పట్టలేదని అర్థమైంది. మిమ్మల్ని ఎవరి టార్గెట్ కూడా చేసే టైం కూడా మాకు లేదు. బ్రహ్మాండంగా మాకన్నా ఎక్కువ ఫ్రీగా మీరు తిరుగుతున్నారు. సో మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేయట్లేదు కాబట్టి పక్కకు పోయి వ్యాపారాలు చేసుకుని బతుకుపోండి. మీరు లేదు మేము తన్ను తింటాము, మేము జైలుకి పోతాము, మేము కొట్టించుకుంటాము తెలుగుదేశం పార్టీ నాయకులతో అనుకుంటే బయటకు వచ్చి మాట్లాడండి. ఎందుకంటే మాకు కూడా ఓపిక మెల్లిమెల్లిగా నశించిపోతుంది. మంచితనము, మానవత్వము, పనులు చేయాలా, రాజకీయం చేసుకోవాలా, కార్యకర్తలను కాపాడుకోవాలా, ప్రజలకి మంచి చేయాలా, రాష్ట్రం బాగుపడాలని ఇప్పటి వరకు మేము కష్టపడుతున్నాం 2 సంవత్సరాలు. ఒక పక్కన మేము ముందుకెళ్తుంటే మమ్మల్ని వెనక్కి లాగడానికి మీరు అందరు చూస్తున్నారు. సో దయచేసి మీరు తన్నులు తినాలనుకుంటున్నారా, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటున్నారా, బతుకుతారా, లేదంటే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు కూడా ఎవరు కూడా చూసి ఊరుకోమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటే, ముఖ్యంగా మహిళల మీద చేసే వ్యాఖ్యలు మీరు నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి వైసీపీ నాయకులు మరొకసారి మేము హెచ్చరిస్తున్నాము. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.